హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంధ్యాశ్రీ. ఈరోజు మనం గోధుమ రవ్వతో అండ్ బెల్లంతో ఏ విధంగా కేక్ తయారు చేయాలో చూద్దామా. దీంట్లో మనం షుగర్, మైదా ఏం వాడట్లేదు. పిల్లలకు సైతం చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. వీటి కోసం మనకు 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు నెయ్యి, చిటికెడు బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకుందాం. ఈ గోధుమ రవ్వని సన్నటి పౌడర్ లాగా చేసుకొని తీసుకోండి. ఇప్పుడు అదే గోధుమ రవ్వలోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పాలను తీసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేయాలి, బాగా కలపాలి. మీకు కలిపేంత ఓపిక లేకపోతే మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు. గోధుమ రవ్వ మాత్రం చాలా సన్నగా ఉండేటట్టు, చాలా ఫైన్ పౌడర్ అయినా సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉండనివ్వాలి. పక్కకు పెట్టినాక 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో 1/4 కప్పు వరకు నెయ్యిని వేడి చేసి వేసుకోండి. మీకు కావాలంటే ఏదైనా రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ లేకపోతే బేకింగ్ టిన్ కానీ తీసుకొని దాంట్లో ఈ విధంగా పిండిని డస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సమానంగా వచ్చేటట్టు ఒకసారి ట్యాప్ చేసుకోండి. ప్రీహీట్ కోసం మందంగా ఉన్న ఒక కళాయిని తీసుకోండి. దాంట్లో ఈ విధంగా ఏదైనా స్టాండ్ కానీ లేకపోతే ఇసుక కానీ వేసుకోవాలి. 10 మినిట్స్ వరకు ప్రీహీట్ కానివ్వాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ఉన్న టిన్ని దీనిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం ఒక 5-6 బాదం పప్పులు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని కేక్ మీద ఈ విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 25 నుంచి 30 నిమిషాల వరకు స్టవ్పై ఇలా ఉండనివ్వాలి. 30 నిమిషాల తర్వాత మన కేక్ అనేది ఇలా అంటుకోకుండా వస్తే రెడీ అయిపోయినట్లు. ఇలా కాకుండా మీరు ఏదన్నా టూత్పిన్ కానీ ఏదన్నా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా వచ్చినట్లయితే ఆ కేక్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు అంచుల మట్టి అనేసి ఇది రివర్స్ తిప్పుకోవాలి. దీని మీద ఇలా ట్యాప్ చేస్తే మనకు అంటుకోకుండా వస్తుంది. కేక్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ కేక్ అంతా రవ్వ పట్టుకోవడంలోనే ఉంటుంది, చాలా సన్నగా పట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.